కరీంనగర్ జిల్లాలో హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ పైప్ లైన్ పగలడంతో రామగుండం నుంచి హైదరాబాద్ వెళ్లే మెయిన్ వాటర్ లైన్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని జగ్గయ్యపల్లి శివారులో వాటర్ పైప్ లైన్ పగిలింది. దీంతో భారీ ఎత్తున నీరు వృధాగా రోడ్డుపై పోతోంది. పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి నీరు వరదలా వచ్చి పడింది. జగ్గయ్యపల్లె శివారులో వాటర్ పైప్ లైన్ పగలడంతో నీరు వృధాగా పోతోంది. రోడ్డుపై నీరు వృధాగా పోతున్న దృశ్యాలు టెన్టీవీ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. ఆ నీరు పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్లడంతో వరదలా వచ్చి చేరుతుందని అటు అన్నదాతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం జగ్గయ్యపల్లి శివార్లో ఉన్నటువంటి హైదరాబాద్కు నీటి సరఫరా చేసేటువంటి పైప్ లైన్ పగిలిపోవడంతో దాదాపు 3 గంటల పైగా నీరంతా కూడా ఎగిసిపడుతుంది. ఒకసారి ఆ విజువల్స్ కూడా నేను లైవ్ లో చూపెట్టేందుకు ప్రయత్నం చేశాను. దాదాపు ఆ పైప్ లైన్ 3 గంటల క్రితం పగిలిపోయింది. ఆ పగిలిపోయినటువంటి పైప్ లైన్ ద్వారా పెద్ద ఎత్తున నీరంతా కూడా వాటర్ ఫౌంటైన్ లాగా నీరంతా కూడా ఎగిసిపడుతుంది. దాదాపు ఆ తాటి చెట్టు పైగా ఇంకా కూడా ఎత్తులో నీరంతా కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలతో పాటు అక్కడ ఉన్నటువంటి తాటి చెట్లన్నీ కూడా వాటర్ ఉధృతికి కింద పడిపోతున్నాయి. పొలాల్లోకి పెద్ద ఎత్తున ఆ నీటి ప్రవాహం అనేది కొనసాగుతుంది. మరొక వైపు ఆ పైప్ లైన్ అంతా కూడా కోతకు గురవుతూ నీటి ప్రవాహం అంతా కూడా ముందుకు సాగి వస్తడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆ పైప్ లైన్ ద్వారా నీరు అంతా కూడా బయటికి వస్తుండడంతో తమ పంట పొలాలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. ఆ నీటితో ఆ పొలాలన్నీ కూడా నిండిపోతున్నాయని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి హైదరాబాద్కు నీటిని సరఫరా చేసేందుకు ఈ పైప్ లైన్ ఏర్పాటు చేస్తారు. ఈ పైప్ లైన్ లో కొన్ని రోజులుగా నీరంతా కూడా కొంత లీక్ అవుతుండడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆ అధికారులకు సమాచారం అందించారు. అయితే అధికారులు కొంత నిర్లక్ష్య ధోరణిలో వివరించడం కారణంగా ఆ పైప్ లైన్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయిన తర్వాత ప్రస్తుతం అయితే కోతకు గురవుతూ ఆ పైప్ లైన్ అంతా కూడా వాటర్ అంతా ఎగిసి పడుతుంది. ఇంకా కూడా పొలాల నుంచి నీరంతా కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా ముందుకు వచ్చే అవకాశం మాత్రం ఉంది. ప్రస్తుతం అయితే అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు రైతులంతా కూడా సమాచారం అందించడంతో కొంత ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఉదయం వచ్చి ఇక్కడ పరిశీలించారు. నీటిని అంతా కూడా మోటార్లు ఆఫ్ చేస్తున్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మోటార్లు ఒకేసారి ఆఫ్ చేయడం కుదరదు కనుక నీటిని అంతా కూడా మోటార్లు కొంత టైం గ్యాప్ ఇచ్చుకుంటూ నీటిని అంతా కూడా నిలిపివేస్తున్నారు. ఎందుకంటే పైప్ లైన్ ద్వారా పెద్ద ఎత్తున ఉధృతి కొనసాగుతుంది కాబట్టి వాటిని టెక్నికల్ గా అంశాలు తలెత్తే పరిస్థితి ఉంది కాబట్టి ఆ నీటిని అంతా కూడా స్లోగా మోటార్లు ఆన్ చేస్తూ వాటిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఒక 2 మోటార్లు ఆఫ్ చేసినట్టు తెలుస్తుంది. మరికొన్ని మోటార్లు ఆఫ్ చేస్తే ఆ నీటి ఉధృతి మాత్రం తగ్గుతుంది. కానీ ప్రస్తుతం అయితే ఆ వాటర్ ఫోర్స్ మాత్రం ఎక్కువ కొనసాగుతుంది. నీటి తరలింపు అనేది మోటార్ల ద్వారా లిఫ్ట్ చేస్తారు కాబట్టి ఆ పైప్ లైన్ ద్వారా పెద్ద ఎత్తున వాటర్ ఉధృతిగా కొనసాగుతుంది. ఆ పైప్ లైన్ డ్యామేజ్ కావడంతో ప్రస్తుతం అయితే ఏదైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ కాడ పగిలినటువంటి ఏరియాలో పెద్ద ఎత్తున నీటి ఉధృతి మాత్రం కొనసాగుతుంది. దాదాపు 3 గంటలు కావస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి కరెంటు విద్యుత్ సరఫరాను కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు నిలిపివేయడం జరిగింది. ఒకసారి స్థానికంగా ఉన్నటువంటి రైతులతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్న రైతులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి రైతు ఉన్నాడు, ఆ పొలానికి సంబంధించిన రైతు ఉన్నాడు. ఎన్ని గంటలుగా నీరంతా బయటికి వస్తుంది? ఎప్పుడు పైప్ లైన్ డ్యామేజ్ అయింది? ఇది వారం రోజుల నుంచి నేను చూసి వాళ్ళకు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కొద్దిగా పోతాంటి. అయితే చూసుకున్నారు, పోయారు. మొన్న 31వ తారీఖు నాడు వచ్చారు, సాఫ్ చేసుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇక తర్వాత ఈరోజు మార్నింగ్ చూసే వరకు ఇది కొద్దిగా వాళ్ళకుంటా విపరీతమైన వాటరు ఎగిసి పడుచుకుంటూ వచ్చి మొత్తం పొలాలన్నీ పెద్ద గన్లు పోసి పెద్ద వరి లెక్క తయారైనాయి. మా పొలాలు మొత్తం అయ్యా ఇట్లా తయారైనాయి. పైపు లైన్ మంచిగా మళ్ళీ ఇటువంటి పలుగుడు కాకుండా ఇటువంటి అంటే మొత్తం ఇప్పుడు డ్యామేజ్ అయిందా? మొత్తం పొలం అంతా పెద్ద గుంతలు ఏర్పడిందా? ఏర్పడ్డాయి. ఇక గుంతలు ఇంకా మనం చూడలే. ఇంకా వాటర్ పోతుంది కాబట్టి విపరీతంగా వాటర్ ఆడికి పోని పరిస్థితి ఉన్నది కాబట్టి మేము మొలక అలుక్కున్నాం. మొలకాలతో కొట్టుకుపోయింది. అయ్యా
3,000 పెట్టి ఇతర పాటలు తీసుకొచ్చి మొలకాలకినాము, మొలక ఊడగొట్టుకుపోయింది. ఇది రైతులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి ఉధృతి ఒకసారి చూడవచ్చు, ఇంకా కూడా దాదాపు 3 గంటల పైగా సమయం కావస్తుంది. ఇంకా కూడా వాటర్ మాత్రం పెద్ద ఎత్తున బయటికి లీక్ అవుతున్నది. పైప్ లైన్ పగిలిపోయింది. పగిలిపోయినటువంటి ప్రాంతం అంతా కూడా పెద్ద గుంతగా ఏర్పడే అవకాశం ఉంది. అదంతా కూడా పొలాల్లో ఉన్నటువంటి పైప్ లైన్. రైతులంతా కూడా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఆ నీటి ఉధృతికి భూమి అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ పెద్దగా గుంతలు ఏర్పడితే కొంత సాగుకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండదు. తమ పొలం నష్టపోయే అవకాశం ఉంది. కొంత అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పుడే పొలాలు అలుకున్నారు. ఏదైతే వరినారు ఉంటుందో వరినారు వేసుకుని వారంతా కూడా విత్తనాలు అలుక్కొని ఉన్నారు. వారంతా అది కూడా డ్యామేజ్ అని చెప్తున్నారు. మరొక వైపు అక్కడ ఉన్నటువంటి ఈతవనం ఏదైతే ఉందో ఈతవనం కూడా కొద్దిగా ఆ చెట్లు కూడా నెల కొరుగుతున్న పరిస్థితి. ఆ వాటర్ ఫోర్స్ ద్వారా వచ్చేటువంటి నీరంతా కూడా ఆ ఈత చెట్లకు కొంత డ్యామేజ్ చేస్తున్నాయి. అవి కూడా కింద పడిపోతున్న పరిస్థితి. మరొక వైపు ఇక్కడ నుంచి వెళ్ళి విద్యుత్ ఎలక్ట్రిసిటీ లైన్ కూడా ఉంది. ఆ లైన్ కూడా డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే సంబంధించినటువంటి విద్యుత్ వైర్ల కూడా పైన కూడా ఈ వాటర్ అనేది ఎక్కువగా ఎగిసి పడుతుంది. మన విజువల్స్ కూడా చూడవచ్చు, విద్యుత్ లైన్ కూడా కనిపిస్తుంది. ఆ విద్యుత్ లైన్ ఎగిసి పడుతుండడంతో ప్రస్తుతం అయితే విద్యుత్ సరఫరా మాత్రం నిలిపివేయడం జరిగింది. ఇటు హైదరాబాద్కు తరలించేటువంటి నీటి పైప్ లైన్ ప్రస్తుతం అయితే డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినటువంటి పైప్ లైన్ మరమ్మతులకు ఎన్ని గంటల సమయం పడుతుంది అనేది మాత్రం అధికారులు ఒక స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే ఇంకా కూడా ఉవ్వెత్తున వాటర్ ఎగిసి పడుతుంది. మరొక వైపు పైప్ లైన్ కోత గురవకుండా ఇంకా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. దాదాపు 2 మీటర్ల పైగా ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున ప్రాంతంలో వాటర్ ఫోర్స్ కు వ్యవసాయ భూమిలో గుంటలుగా ఏర్పడిన పరిస్థితి. ఇంకా కూడా పైప్ లైన్ డ్యామేజ్ అవుతూనే ఉంది. దీంతో పాటు అటు మోటార్లు ఆఫ్ చేసినప్పటికీ నీటి ప్రవాహ ఉధృతి మాత్రం తగ్గలేదు. మొత్తానికైతే జగ్గయ్యపల్లి శివార్లో ఉన్నటువంటి ఈ పైప్ లైన్ డ్యామేజ్ కావడంతో ఇటు పంట పొలాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సతీష్, అటు రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా వాటర్ పోవడంతో అటు పంట పొలాలు తీవ్రంగా కోతకు గురవుతున్నాయని చెప్పి ఆందోళన పడుతున్నారు కదా. మరి సంబంధించిన అధికారులు మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేసి మరమ్మతు పనులు పూర్తి చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రస్తుతం ఇప్పుడు ఏమన్నా అధికారులు అక్కడికి వచ్చారా? ప్లస్ ఈరోజు డ్యామేజ్ అయిన తర్వాత అధికారులు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఏదైతే పైప్ లైన్ డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే మోటార్లను ఆఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోటార్లు లిఫ్ట్ చేసేటువంటి నీటిని అంతా కూడా లిఫ్ట్ చేసేందుకు భారీ మోటార్లను వినియోగించడం జరుగుతుంది. ఆ భారీ మోటార్లను ఒకసారిగా ఆఫ్ చేస్తే కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మోటార్లన్నీ కూడా 1 by 1 ఆఫ్ చేస్తున్నట్టుగా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ నీరు కంట్రోల్ అయ్యి పూర్తిగా ఎగిసిపడుతున్న నీరంతా కూడా కంట్రోల్ అవుతే తప్పించి అక్కడ తిరిగి మరమ్మతులు చేపట్టలేని పరిస్థితి. ఇటు పైప్ లైన్ ద్వారా వచ్చే నీటితో పాటు ఎగువకు వెళ్ళినటువంటి నీరంతా కూడా ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి ప్లేస్ కు తిరిగి రివర్స్ గా వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు ఇది రిపేర్ కావాలంటే మాత్రం 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ పైప్ లైన్ తీయాలి, దాన్ని మరమ్మతులు చేయాలి, ఆ ప్లేస్ లో కొత్త పైప్ లైన్ వేయాలి. ఇదంతా కూడా కొంత ప్రాసెస్ ఉంటుంది. అదంతా కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్థలాన్ని అంతా కూడా పరిశీలించారు. సమన్వయం చేసుకుంటూ తామంతా కూడా మోటార్లను ఆఫ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఏదైతే ప్రస్తుతం ఈ వాటర్ అంతా ఎగిసిపడుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పొలాలు మాత్రం కొంత డ్యామేజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మనం విజువల్స్ కూడా చూడవచ్చు. అదంతా కూడా చుట్టూ అంతా కూడా పంట పొలాలు ఉన్నాయి. రైతులు పొలాలు కోసిన తర్వాత వీటన్ని కూడా తిరిగి పంట సాగు చేసేందుకు వారంతా కూడా అనువుగా చేసుకున్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ పొలాలన్నీ కూడా చెరువులను తరపిస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున నీరంతా కూడా ఆ పంట పొలాల్లోకి చేరుతుంది. అదేవిధంగా నారు వేసుకున్నటువంటి రైతులు నష్టపోతున్నామని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కొంత నిర్లక్ష్యం వివరించడం కారణంగానే ఈ డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తుంది. కొంత డ్యామేజ్ కాకముందు లీకేజ్ అవుతున్న సందర్భంలోనే తిరిగి మరమ్మతులు చేసినట్టయితే ప్రస్తుతం ఇంత నష్టం జరిగేది కాదు. కానీ వారంతా కూడా ఆ పైప్ లైన్ లీక్ అవుతున్న సందర్భంలో కొంత వేచి చూసే ధోరణి ఉండడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంత పైప్ లైన్ డ్యామేజ్ అయింది. ఇటు హైదరాబాద్ సంబంధించిన నీటి సరఫరా కొంత అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి త్వరితగతినే పైప్ లైన్ మరమ్మతులు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ ఈ వాటర్ ఎంతలోగా కంట్రోల్ అవుతుందని మాత్రం ఇప్పుడైతే చెప్పలేని పరిస్థితి. ఇంకా కూడా వాటర్ ఉధృతి కొనసాగుతుంది. ఆ తాటి చెట్టు పైకి ఇంకా కూడా నీరంతా కూడా ఒక ఫౌంటైన్ లాగా ఎగిసిపడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా రైతుల పంట పొలాలన్నీ కూడా పూర్తిగా జలమయమవుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున గుంటలు ఏర్పడుతున్నాయి, పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్తానన్నారు. ప్రస్తుతం అయితే మోటార్లు ఆఫ్ చేసి నీటిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. నీరు పూర్తిగా ఆగిపోయిన తర్వాత మరమ్మతులు కొనసాగించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక్కడ